నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. బిచ్పల్లిలోని పోలీసు బెటాలియన్కు చేరుకున్న గవర్నర్కు పూల మొక్కలు అందించి ఘన స్వాగతం పలికారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షణలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. అనంతరం గవర్నర్ పలు రకాల మొక్కలు నాటారు. సాధారణ ఎన్నికల సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నేరేడు చర్యలతో పాటుగా మఠంపల్లి పిఎస్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు వెంటనే కొట్టివేయాలని ఇటీవల తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ పిటిషన్లపై లక్ష్మణ విచారణ చేపట్టగా ఇరుపక్షాల వాదనలు విన్న ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరి నాగేశ్వరరావుకు కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను 18వ తేదీకి వాయిదా వేశారు. సుజల స్రవంతి కాలువ ఫేజ్ 1 విస్తరణ పనులు పూర్తయ్యాయి. ప్రవాహ సామర్థ్యాన్ని 3850 క్యూసెక్కులకు పెంచగా 40 టీఎంసీలను మళ్లించే అవకాశం ఉంది. 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ పనులు వేగంగా పూర్తి చేశారు. రేపు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి సీఎం చంద్రబాబు నీటిని విడుదల చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు సాగు తాగునీరు అందనుంది. కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానది పొంగి పొర్లుతోంది. గత వారం రోజులుగా శ్రీశైలం డ్యాం గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అయితే ఎగువ నుంచి వరద తగ్గడంతో అధికారులు డ్యాం గేట్లను మూసివేశారు. దీంతో వరద ప్రవాహం తగ్గడంతో దిగువన ఉన్న మత్స్యకారులు చేపల కోసం వేట ఒక్కసారిగా ఎగబడ్డారు. భక్తులతో రద్దీగా మారింది. టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణ వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారని టీటీడీ అధికారులు చెప్పారు. హుండీ ఆదాయం 4.19 కోట్ల రూపాయలు వచ్చిందని తెలిపారు. నిన్న 73,020 మంది స్వామివారిని దర్శించుకోగా 27,609 మంది తలనీలాలు సమర్పించారని వెల్లడించారు. ఆషాఢమాస బోనాల పండుగ సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు భక్తులు. భాగ్యనగర బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ ఆధ్వర్యంలో మహంకాళి అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం ఊరేగింపుగా వెళ్లి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి బంగారు బోనంతో పాటుగా పట్టు వస్త్రాలు, వడిబియ్యం సమర్పించారు. గుంటూరు జిల్లా న్యూచెండ్ల మండలం ఐనవోలులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆరు బయట నిద్రిస్తున్న దంపతులపై గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఈ దాడిలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. మంటలో చిక్కుకున్న వారి అరుపులు వినిపించడంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. కూకట్పల్లి కల్తీకల్లు ఘటనలో అస్వస్థతకు గురైన 17 మంది నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. నిన్న 4గురిని డిశ్చార్జ్ చేశామని, దీంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 23కు చేరుకున్నట్లు సూపరింటెండెంట్ ప్రొఫెసర్ సత్యనారాయణ తెలిపారు. వెంటిలేటర్పై చికిత్స పొందిన వారు కూడా డిశ్చార్జ్ అయ్యారన్నారు. విలీన గ్రామాల సమస్యలు, కోర్టు కేసుల వల్ల ఎన్నికలు జరగని 21 మున్సిపాలిటీలో 3 నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. ఎన్నికలు జరగకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలవ్వక అభివృద్ధి జరగడం లేదని చెప్పారు. ఇక సీఎం చంద్రబాబు సూచనలతో సమస్యలు పరిష్కరించి ఎన్నికలు జరిపేలా అధికారులు చర్యలు చేపడతారని మంత్రి పేర్కొన్నారు. గోకర్ణ గుహలో తాను పిల్లలతో కలిసి సంతోషంగా జీవించినట్లు రష్యన్ మహిళ తెలిపారు. నేను 20 దేశాలు తిరిగా, ఏ దేశానికి వెళ్ళినా ప్రకృతితోనే జీవించా. గోకర్ణ గుహలో పెయింటింగ్ వేస్తూ పిల్లలతో ఆడుతూ పాడుతూ సరదాగా గడిపా. నేను టీచర్ను కాబట్టి చిన్నారులకు విద్య నేర్పుతున్నా. పెయింటింగ్ వీడియోల ద్వారా డబ్బు సంపాదిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం మమ్మల్ని మురికి ప్రదేశంలో ఉంచారు, ఇక్కడ ఉండలేకపోతున్నట్లు రష్యన్ మహిళ తెలిపారు. భారత వ్యోమగామి సుభాష్ శుక్లా బృందానికి క్వారంటైన్ విధించారు. ఐఎస్ఎస్ నుంచి సురక్షితంగా భూమికి చేరిన వ్యోమగాములకు వారం రోజుల పాటు క్వారంటైన్ విధించారు. ల్యాండింగ్ తర్వాత భూ వాతావరణానికి వారి శరీరాలు అలవాటు పడేందుకు వీలుగా వైద్యాధికారుల పర్యవేక్షణలో సుమారు 7 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచుతారు. వారం రోజుల తర్వాత ఇస్రో వైద్యులు వ్యోమగాముల ఆరోగ్యం, ఫిట్నెస్ నిరంతరం పర్యవేక్షిస్తారు. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎక్కటి నాగిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. యశస్విని రెడ్డి అత్త ఝాన్సీరెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. గత 8 ఏళ్ల నుంచి పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే గెలుపు కోసం కష్టపడినా కూడా ఫలితం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డితో కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు ఝాన్సీరెడ్డి తనను ఇబ్బందులకు గురి చేస్తుందని రాజీనామా లేఖలో అతడు పేర్కొన్నారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా పలు బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. 8 పెండింగ్ బిల్లులకు ఆమోదం తెలపడంతో పాటుగా 7 కొత్త బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. యాంటీ డోపింగ్ సవరణ, స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లులు సభల ముందుకు రానున్నాయి. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి 2 కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు 1 నుంచి ఎయిర్ ఇండియా విశాఖ, ముంబై మధ్య ప్రతిరోజు ఒక సర్వీసు నడపనుంది. అలాగే వచ్చే నెల ప్రారంభం నుంచి సోమ, శుక్ర, శనివారాల్లో పోర్ట్ బ్లెయిర్లోని వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు మరొక సర్వీసు అందుబాటులోకి రానుంది. ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు తట్టుకోలేక కాలేజీలోనే నిప్పంటించుకున్న విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి. విద్యార్థిని చనిపోయాక ఉన్నతాధికారులు హెచ్ఓడి సమీర్ కుమార్ సాహును అరెస్టు చేసి ప్రిన్సిపాల్ దిలీప్ ఘోష్ను సస్పెండ్ చేసి ఇక విచారణకు ఆదేశించింది. విద్యార్థిని కుటుంబానికి 20 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తామని, బాధ్యులు కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ సీఎం విద్యార్థిని బ్రతికి ఉన్నప్పుడు సహాయం కోసం ఎంత వేడుకున్నా పట్టించుకోకుండా చనిపోయాక నష్ట నివారణ చర్యలపై నెటిజన్లు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రష్యాతో భారత్ వాణిజ్యం కొనసాగిస్తే తీవ్రంగా పరిగణిస్తామని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటే హెచ్చరించారు. ఉక్రెయిన్తో యుద్ధం ఆపేలా పుతిన్పై ఒత్తిడి తేవాలని భారత్తో పాటు చైనా, బ్రెజిల్లకు సూచించారు. ఉక్రెయిన్తో శాంతి చర్చలకు రష్యా సీరియస్గా తీసుకునేలా చూడాలని అన్నారు. బంగారం ధరలు వరుసగా 2వ రోజు తగ్గాయి. హైదరాబాద్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $490 తగ్గి 99,280 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర $480 తగ్గి 91,000 రూపాయలకు చేరుకుంది. మొత్తంగా 2 రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్పై $600 తగ్గింది. కేజీ వెండిపై $1,000 తగ్గి 1,24,000 రూపాయలుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. భారతీయ విద్యార్థులు అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్ను ఏడాది పాటు ఉచితంగా వాడుకునే అవకాశాన్ని గూగుల్ కల్పిస్తుంది. జెమినీ ఫర్ టూల్స్ పేరుతో తెచ్చిన దీన్ని 18 ఏళ్ల పైబడిన విద్యార్థులు 19,500 రూపాయలు విలువైన ప్లాన్ను ఫ్రీగా సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. 2TB క్లౌడ్ స్టోరేజ్ కూడా ఉచితంగా ఈ ప్లాన్లో చదువుకోవడానికి రైటింగ్స్, అలాగే రీసెర్చ్, పరీక్షలు, హోంవర్క్, వ్యాసరచన, కోడింగ్, ఇంటర్వ్యూలు సపోర్ట్ లభిస్తుంది. టాలీవుడ్ హీరో రవితేజ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు కన్నుమూశారు. హైదరాబాద్లోని రవితేజ నివాసంలో నిన్న రాత్రి మరణించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. వీరి స్వగ్రామం ఏపీలోని జగ్గంపేట. రాజగోపాల్ రాజు ఫార్మసిస్ట్గా పనిచేశారు. కాగా రవితేజ తమ్ముడు భరత్ 2017లో జరిగిన కారు ప్రమాదంలో మరణించారు. ఈశాన్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం ఈశాన్య బంగాళాఖాతం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించింది. దీని కారణంగా తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.